టీచర్‌గా రావడానికి ఆ ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఎట్లా ఓకే. ఓకే. మీకు ఏమనిపించింది? ఇప్పుడు మామూలుగా చాలామంది పిల్లలు చదువుకుంటారు. ఒక క్లాస్‌లో యావరేజ్‌గా 30 మంది నుంచి 40 మంది పిల్లలుంటారు. ఓకే. అందరూ టీచర్స్ అవ్వాలని అనుకోరు కదా! ఓకే. మిమ్మల్ని ఏ అంశం ఇన్‌స్పైర్ చేసింది టీచర్ కావాలనడానికి? అయితే చిన్నప్పుడు ఎవరైతే నాకు టీచర్ ఉన్నారో, ఆ టీచర్లు మా ఊర్లో మాది మందపల్లి బేసిక్‌గా. ఓకే. మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదవడం జరిగింది. అప్పుడున్న టీచర్లంటే మాకొక ప్రత్యేకమైన గౌరవం, భయం. ఓకే. అంటే క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడిని. హ్మ్. ఆ సందర్భంలో మేము ఎక్కడైనా పొలాలకు వెళ్ళి అంటే గ్రామీణ నేపథ్యం కాబట్టి అంటే అక్కడ పూర్తిగా పల్లెటూరా మీది? పూర్తిగా పల్లెటూరు. ఆ! ఆ గ్రామీణ ప్రాంతాల్లోకెళ్ళి ఆ వర్షాకాలంలో సీతాఫలాలు ఆ! పండితే, ఆ సీతాఫలాలు మేము తినకుండా వచ్చి మా ఉపాధ్యాయులకి ఇచ్చేవాళ్ళం. ఓహ్! అంత రెస్పెక్ట్ ఉండేది అంత అప్పట్లో. రెస్పెక్ట్ ఉండే. అంటే మాకిష్టం ఉన్నా, అరే! సారు తింటే మేము తిన్నట్టు అనేటి ఒక ఫీలింగ్ తోటి నిజంగా ఇచ్చేవాళ్ళము. అవును. అట్లా ఆ ఉపాధ్యాయులు మాకిచ్చేటువంటి స్ఫూర్తి, అదేవిధంగా మేమిచ్చిన గౌరవం, అరే! ఉపాధ్యాయుడు అనేవాడు ఈరోజు సమాజంలో ప్రతి వృత్తిని తయారు చేసేవాడు ఉపాధ్యాయుడు. అవును. అవును. డాక్టరే కావచ్చు, ఇంజినీరే అవును. కావచ్చు, సైనికులే కావచ్చు, ఈరోజు పొలిటికల్‌నే కావచ్చు. హ్మ్. ఇట్లా ప్రతి ఒక్కరిని తయారు చేసేది ఉపాధ్యాయుడు కాబట్టి, వాస్తవానికి భారతదేశ భవిష్యత్తు నిర్ణయించేది పార్లమెంట్‌లో కాదు. స్కూల్‌లో. తరగతి గదిలో. యెస్. కరెక్ట్. ఆ తరగతి గది యొక్క స్ఫూర్తి ఎవరిస్తురు? హ్మ్. ఉపాధ్యాయుడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఉపాధ్యాయుడే ఈరోజు మరి అన్నిటికీ మూల ప్రదాత. అవును. కాబట్టి ఎప్పుడైతే నాకు ఆలోచనొచ్చిందో అప్పటి నుండి నేను టీచర్ కావడమే లక్ష్యంగా చదవడం జరిగింది. కానీ ఆ అంటే మీరు దిశ 98 డీఎస్సీలో టీచర్ అయ్యారన్నారు. అవును. అంటే ఆ టైంలో ఐటీ